చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, ఒకసారి మనము ఈ యొక్క పండుగను గురించి తెలుసుకున్నట్లయితే బైబిల్లో దేవుడిచ్చినటువంటి పండుగలు 7 ఉన్నాయి. అవి తర్వాత చెప్తాను నేను మీకు. నిర్గమాకాండంలోనికి వెళదాం. 34వ అధ్యాయము 21, 22. నిర్గమాకాండం 34వ అధ్యాయం 21, 22 వచనాలు. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోవి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండగను అనగా వారముల పండగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. దేవుడు పండగ చేయమని చెప్పాడా లేదా అంటే ఈ వాక్యం చూపించండి చాలు. పాత నిబంధన భక్తులకు మాత్రమే, కొత్త నిబంధన భక్తులకి కాదు. దాని గురించి నేను మాట్లాడుతాను మరలా. చూడండి దేవుని ప్రేమ. 23వ అధ్యాయం 10వ వచనము. 23వ అధ్యాయము 10వ వచనము. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరాన దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజల్లోని గీదలు తిన్న తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలీవ తోట విషయంలోనూ అలాగనే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారులను పరదేశియు విశ్రమించినట్టు 7వ దినమున ఊరక ఉండవలెను. కాబట్టి 7వ దినాన్ని మనము దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించినట్టుగా మనం 7వ దినాన్ని అసలు పని చేయకూడదు. గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి? ఆదివారం సెలవు ఇచ్చింది, అంటే 7వ రోజు సెలవు ఇచ్చింది. అదే కాదు, షాపులకు కూడా ఆదివారం షాపులు కూడా సెలవు ఇచ్చారు. చాలామంది సొంతగా పెట్టుకున్న కొట్లు కూడా, మిషన్ కొట్టు కావచ్చు, మరి లేకపోతే పిండి కొట్టు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫ్యాన్లు రిపేర్ చేసే కొట్టు కావచ్చు, ఇవి కూడా మూసేస్తారు. ఆదివారం వెళ్లకుండా ఇంట్లో పిల్లా పాపలతో సంతోషంగా దేవుడి సన్నిధికి వెళ్ళి గడుపుతారు. కాబట్టి లాభ సంబంధమైనటువంటిది ఏ పని కూడా వాళ్ళు చేయరు. కానీ ఈ రోజున ఆదివారం కూడా పనికెళ్తారు. దేవుని యొక్క నేను చెప్తానండి, వరుసగా వస్తాను. కొన్ని విషయాలు స్పష్టంగా మనకు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండంలో కూడా వెళదాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం చూడండి. దేవుని యొక్క ప్రేమలో, నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై ఎంత ఇవ్వాలి అంటే దానికి లెక్క ఏం చెప్పాలా. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వాలని. దేవుని యొక్క ప్రేమలో స్వేచ్ఛార్పణమును అన్నాడు. చేతనైనంత. మొన్న ఒక రోజున మన ఫంక్షన్ ఒకటి జరిగితే మన వాళ్ళు 100 రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, 200 రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయల్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మన అక్కడ భోజనాలు పెట్టినటువంటి ఆమెలో ఒక ఆమె 1000 రూపాయలు వేసుకుంది. 1000 రూపాయలు వేసుకొని ఆ భోజన పదార్థాలు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పాలంటే ఇక్కడ ఈ వాక్య ప్రకారంగా వాళ్ళు చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. దేవునికి ఇవ్వటానికి తీసుకొని రావలసిందిగా కోరు. 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలోని 26వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. 1వ వచనం. నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములలో 2 యాజకుల యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చిందని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేను నీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఒప్పుకొచ్చున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు
ఆ గంపను నీ యొక్క చేతిలో నుండి తీసుకొని ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదయ్యు బలమైనదయ్యు విస్తారమైనదియు నాకు జనమాయను. ఐగుప్తులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవా మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను మన ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలం వలనో చాపల చేతి వలనో మహాభయం వలనో సూచక్రియల వలనో మహత్కార్యాల వలనో ఐగుప్తుల నుండి మనల్ని రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఏమంటున్నాడు? నాయనా, నువ్వే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయును నీ దేశంలో ఉన్న పరదేశంలో సంతోషింపవలెను. అదే అండి 12వ వచనంలో 10వ భాగం ఇచ్చి సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామంలో తిరిగి తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నా ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంటి నుండి ప్రతిష్టమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞల్లో దేనిని నేను మేరలేదు, దేనిని మర్చిపో. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడలారా, దేవుడు మనకిచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని చెప్తున్నాడు. అది ఎవరెవరికి ఇవ్వాలో కూడా వివరంగా రాశాడు. ఆహారం లేని వారికి, బీదవారికి, పరదేశులకి, వాళ్ళకు కూడా దీన్ని పంచిపెట్టాలి. అందుకనే అన్ని దానముల కన్నా అన్నదానము గొప్ప అంటాడు. చాలామంది ఆహారం లేకుండా చచ్చిపోకూడదు కాబట్టి వారందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టే స్థితిలో నీవు కనుక ఉన్నట్టయితే, అంటే నీకు గనక పొలం ఉన్నట్లయితే, పంట వస్తున్నట్లయితే, ఉద్యోగం ఉన్నట్టయితే, నీకు గనక కొంత సొమ్ము వస్తుంటే మరి ఆ సొమ్ముని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి ఆయనకి ఇలాగ ప్రార్థన చేయాలని కూడా ఈ వాక్య భాగములన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనానికి వద్దాం. 16వ వచనం, పులియని రొట్టెల పండుగ. 15 చదవండి. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. ఆ నెలలో నీవు పొలములో విత్తిన చూసారా? ఏ పండుగ చేయాలంట? సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగలు ఆచరించాలి. అలాగే పైన మనం చదువుకున్నప్పుడు పులియని రొట్టెల పండుగ కూడా చేయవలసి ఉంది. ఒక్కొక్క పండుగల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ యేసుక్రీస్తులో ఎక్కడ దేనికి సంబంధించిందో చెప్పాలంటే మరొక మెసేజ్ అవుతుంది. నేను ఊరికే రేపు లేకపోతే అక్టోబర్ 6, 2024వ సంవత్సరంలో చేసుకోబోతున్నటువంటి ఈ యొక్క పండుగను గురించి నేను మీకు వివరణ ఇస్తున్నాను అంతే. ఈ యొక్క కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుడు దీనిని చేయమని ఎక్కడ చెప్పలేదు, సూచించలేదు. అయితే దేనికి గుర్తుగా ఉంది? ప్రతి సంవత్సరం మరి దేవుడి దగ్గరికి తీసుకొని వస్తున్నారని రాశారు కదా పంటని. ఏది కొత్త పంటలో నుంచి ఆయన దగ్గరికి తీస్తున్నారని రాశారు కదా. దానికి ఒక సాదృశ్యం ఏంటంటే ప్రతి సంవత్సరము కొత్త ఆత్మల్ని సంఘానికి తీసుకురావాలి మీరు. అంటే నీ కొడుకునో, నీ భర్తనో, నీ భార్యనో, అల్లుడినో, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారిని కోత కొయ్యాలి మీరు. అర్థమవుతుందా? కోసి ఎక్కడికి తేవాలి? దేవుని సన్నిధికి తేవాలి.
ఇది కొత్త నిబంధన యొక్క పంట, ఆత్మల పంట ఇది. అది భూ సంబంధమైనటువంటి పంటగా బైబిల్ తెలియజేస్తుంది. సంఖ్యాకాండం 28వ అధ్యాయం, సంఖ్యాకాండము 28వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదువుదాం. 16వ వచనం. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను, 1 పొట్టేలును, ఏడాదిలకు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనదై ఉండవలెను. దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంట? నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే ముడత, కళంకము, మచ్చ, రోగము లేనటువంటిది తీసుకురావాలి. అలాగే అది పిల్లలు కనకుండా ఉన్నటువంటిది, పిల్లల్ని కనటానికి ఉపయోగించకుండా ఉన్నటువంటిది తీసుకొని దేవుని దగ్గరికి రావాలి. అది పరిశుద్ధమైనది. అందుకనే బైబిల్లో ఏముంటుందంటే, వివాహము కాని వారు ఎంతమంది ఉన్నారంట? 1,44,000 మంది. వీళ్ళంతా కూడా పరిశుద్ధ స్థలములో నిలబడువారు అని రాశాడు. అంటే ఇక వారికి ఎటువంటి శారీరకమైన కోరికలు లేకుండా దేవుడే అంటూ తిరిగేటువంటి వాళ్ళు. అలాగా ఉండగలమా అంటే ఉన్నారు. ఇప్పటికీ కూడా పెంతెకొస్తు సంఘాల్లో వివాహాలు చేసుకోకుండా, మరి శరీరాశలు లేకుండా సేవ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సమర్పించుకున్నటువంటి బిడ్డలుగా ఉంటారు. ఏమంటే వాళ్ళేనా సేవ చేసేది అని అంటే బైబిల్లో వాళ్ళని కాదు, వివాహం అయిన వాళ్ళు కూడా సేవ చేశారు పిల్లరా బైబిల్లో. ఎందుకంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ యాజకులకి వివాహము అయింది. సమూయేలుకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఏలీకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. మరి జకర్యాకి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. చాలామంది సేవకులకి వివాహాలు అయినట్టుగా పాత నిబంధనలు మనము చూస్తూ ఉంటాం. 28వ అధ్యాయానికి రండి, 12వ వచనం నుండి చూడండి. 12వ ఇప్పుడు మనము హిందువులుగా చెప్పుకున్నటువంటి గుళ్ళల్లో ఏం పెడతారని చెప్తాం? నైవేద్యం. ఈ నైవేద్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాత నిబంధనలో దేవుడు నాకు దగ్గరికి తీసుకొని రండి. దేంట్లో నుంచి? నూనెలో నుండి, పిండిలో నుండి, పొట్టేల్లో నుండి. ఏమండి అలాగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూలు, మరి ఇంకేమైనా సరే దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు హిందువులు. మరి క్రైస్తవ సమాజం ఏమైనా తెస్తున్నారా ఇక్కడికంటే? ఈ మిగతా చర్చెస్లో లేవు, కానీ కొన్ని చర్చెస్లో అయితే తప్పనిసరిగా ఒక్కొక్కళ్ళు ఏం తీసుకెళ్ళాలి? కొవ్వొత్తి ఒకటి తీసుకెళ్ళాలి. కొవ్వొత్తి తీసుకెళ్ళి పులిపీఠం దగ్గర పెట్టాలి. ఈ ఆచారం ఎప్పటిది? ఎలాగంటే పాత నిబంధనలో కరెంట్ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? నూనె ఒత్తిది కలిగినటువంటి దాన్ని, ఒక దీపాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు. రాను అది క్యాండిల్, మైనపు క్యాండిల్గా మారిపోయింది. ఇప్పుడు లైట్లు పెట్టడం మొదలుపెట్టారు. కాబట్టి ఆచారాలన్నీ కూడా ఒక్కొక్కటి మారడానికి కారణం ఏంటంటే పరిస్థితులను బట్టి మారిపోయాయి. పండగలు కూడా అలాగే మారిపోయాయి. మనం చేస్తున్నాం ఈ పండుగలు అంటే అందరూ చేయట్లేదు ఈ పండుగలు, కానీ యూదులు చేస్తారు, ఇజ్రాయెల్ చేస్తారు, కొన్ని పాత సంఘాలు ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉన్నాయి. అయితే చేయొచ్చా చేయకూడదా అంటే బైబిల్ ప్రకారం అయితే చేయకూడదు. అవి కూడా చెప్తాను, దేవుడి చిత్తమైతే ఆ వాక్యం కూడా మీ ముందు ఇస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38, 39 వచనాలు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37, 8, 39. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొండని తన శిష్యులతో. కాబట్టి కొత్త నిబంధనలో ఏంటి కోత? కొత్త నిబంధనలో కోత పండుగ ఏంటి? ఏమండి? దేవుడి పని చేసేవాళ్ళు కావాలి. చాలామంది ఆత్మలు నశించిపోతున్నాయి, వాళ్ళకి రక్షణ సువార్త చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మీరేం చేయాలంటే కోత కొయ్యటానికి ఆ యొక్క పనివారిని పంపమని అడగండి. ఇది కొత్త నిబంధన యొక్క కోత పండగ.
పాత నిబంధన కోత పండుగ సరదాగా ఎంజాయ్ చేసుకొని చుట్టాలు వస్తే ఎట్టాగైతే మనము పిండంటలో కోడికూరో లేకపోతే పలావు చేసుకొని తిన్నట్టుగా వాళ్ళు తింటూ మళ్ళీ తింటునేటప్పుడు బాగుందా నేను చేసిందని అంటే కాంప్లిమెంట్స్ ఇస్తే ఇంకా సంతోషం, అంటే మెచ్చుకుంటే. చూడండి, దేవుని యొక్క ప్రేమలో మనం కనుక కీర్తన గ్రంథంలోనికి వెళదాము. 67వ కీర్తన 6వ చరణం. 67వ కీర్తన 6వ అప్పుడు చరణం. భూమి దాని ఫలములిచ్చును. ఆ. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. ఉమ్. దేవుడు మమ్మల్ని దీవించును. ఉమ్. భూమికింత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఈ 67వ సంకీర్తనలో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రియులారా, 6వ చరణంలో అప్పుడు పైన కూడా చదువుదాం. ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. ఎప్పుడు ఇస్తుందంట ఫలాలు? ప్రజలందరూ స్తుతించినప్పుడు భూమి ఫలములను ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. ఏంటి ఇప్పుడు పంటిస్తే ఆశీర్వదించును. ఆశీర్వదించాడని దేవుడికి ఏం చెప్పాలి? ఇప్పుడు కృతజ్ఞతలు తెలియచేయాలి. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు, అలాగే థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అంటారు దీన్ని. అంటే కృతజ్ఞతా పండుగ, కోత పండుగ. దేవుడు పంటనిచ్చినందుకు ఆయనకి చెల్లించేటువంటి భాగ్యం మనకి. భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, మమ్మను దీవించును. భూదగంత నివాసులందరూ అనేందు భయభక్తులు నిలుపుదురు అని వాక్యం సెలవిస్తాము. 24వ కీర్తన కూడా చదువు. 24వ కీర్తన గ్రంథము 1వ చరణం. 24. దాని సంపూర్ణతయు ఆ. లోకమును దాని నివాసులను యెహోవావే. ఎవరి ఇవన్నీ? ఈ పంట ఎవరిది? దేవుడు. సంపూర్ణత అంటే భూమి మీద ఉండేటువంటి నీరు కావచ్చు, పంట కావచ్చు, ఏమండి పండించేది ఏదైనా కావచ్చు, అదంతా ఎవరిదంట? యెహోవా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకుంటాడు. ఆయన కోపం వస్తే తీసేసుకుంటాడు. నువ్వు కనుక ప్రార్థన చేస్తే నీకు ఇస్తాడు. అన్నీ కూడా ఆయనే. 104వ కీర్తన 104వ కీర్తన 13వ వచనం. 104వ కీర్తన 13వ వచనం. తన కదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఎవరి ఫలం చేత తృప్తి పొందుతుంది భూమి? వర్షం లేకపోతే భూమి ఏమైపోద్ది? ఎండిపోద్ది. నీళ్ళు వస్తే ఏమవుద్ది? తృప్తి పొందుద్ది. మనం కూడా మంచినీళ్ళు తాగితే ఏమవుతాం? తృప్తి పొందుతాం. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియులారా చదవండి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు పెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. నువ్వు పూసుకునేటువంటి ఏ నూనె కావచ్చు, తీసుకునేటువంటి ఏ నూనె కావచ్చు, వండుకునే ఏ నూనె కావచ్చు, అన్నీ అక్కడి నుంచి వస్తాయి, భూమిలో నుంచి వస్తాయి. భూమిలో నుంచి విత్తనాలు, విత్తనాల ద్వారా నూనెలు, క్రీములు ఇవన్నీ కూడా తయారయ్యేది భూమిలో నుండి. దేవుని యొక్క కృప లేకపోతే భూమి పంట పండదు. కాబట్టి అందుమూలన భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం. కాబట్టి దేవుడు కృప లేకపోతే, పంట పండకపోతే, ఎన్ని సంవత్సరాల కరువు వచ్చిందండి? యాకోబు టైంలో 7 సంవత్సరాలు ఒక్క పంట పండలేదు. అలాగే దావీదు టైంలో, అబ్రహాము టైంలో, ఏమండి, అలాగే ఇస్సాకు టైంలో కరువులు వచ్చాయి. అలాగే మనం చూస్తే కొత్త నిబంధనలో కూడా కరువులు వచ్చాయి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డ, ఈ రోజున ఈ పండగ చేయవచ్చా, చేయకూడదా? ఈ పండగ ఎన్ని రకాల పండుగలు మనకు కనపడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త చూడండి 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 30వ వచనానికి ఇద్దాం. మత్తయి సువార్త కొంతకాలము వరకు రెండింటినీ కలిపి ఎదగనీయుడి. ఆ. కొంతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదనను. ఎవరి కోతగా అంటారు ఇక్కడ? నిజంగా పొలం పని చేసేవాళ్ళ కాదు, సేవకులు. వీళ్ళంతా ఎవరండి? సేవకులు. గురుగులు ఎవరండి?
దుష్టులు. గురుగులు ఎవరు? దుష్టులు. ముందుగా పెరగనియండి దుష్టుల్ని, విశ్వాసుల్ని, సేవకులందరినీ పెరగనియండి భూమి మీద. అయితే ఒక కాలం రాబోతా ఉంది. ఆ కాలంలో కోతకాలము అంటారు. అప్పుడు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, ఎట్ట కడతాడంట? దుష్టులందరినీ కట్టలు కడతాడంట. పనులు కనుక కట్టలు కట్టినట్టు జనాలందరూ, అరే ఈ ఊర్లో, ఈ పేటలో, ఈ బజార్లో వాళ్ళంతా పాపం చేశారు, కట్టేసేయండి వీళ్ళందరినీ. కట్టేసేసి కొట్టులో చేర్చి పెట్టుడే కోతగాండ్రతో చెప్పను. ఆయన మరి యొక్క వారితో చెప్పాను, పరలోక రాజ్యము. చూడండి, మళ్ళీ ఇక్కడ పొలము, పంట గురించి మాట్లాడతారు. అయితే ఇది ఒక ఉపమానం మాత్రమే. అది విత్తనములన్నింటిలోని చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టుగును పెద్ద చెట్టు అయిపోతుంది. దేవుడు చెప్తున్న ప్రతి పని కూడా మనం చేయాలండి. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తే. 37వ వచనం చూడండి. అందుకు ఆయన ఇట్లనేను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, రాజ సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గుర్తుపెట్టుకోండి. ఎవరండి పనిచేసి 40వ వచ్చింది. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడదో అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగును. దుష్టులంతా కూడా చివరి రోజులలో ఏమైపోతారంటే కట్టలు కట్టి చంపేస్తాడంట పాపం చేసిన వారందరినీ కూడా. దేవుడి మాట వినకుండా ఉన్నవారిని అందరినీ కూడా. దేవుని యొక్క ప్రేమలో చాలా విషయాలు మనకు కనబడతాయి. కొత్త నిబంధనలో యేసు కూడా మరి పండగల్లో పాల్గొన్నారు. పస్కా పండగ ప్రభువారు కూడా పాల్గొన్నారు. కానీ పస్కా వధువుగా ఎవరు వధించబడ్డారంటే ప్రభువారు వధించబడ్డారు. అక్కడ రక్తం కార్చబడుతుంది, పొట్టేలు రక్తము. ఇక్కడ యేసు ప్రభువారు మన కొరకు రక్తం కార్చారు. కాబట్టి పాత నిబంధన పండగ రోజునే ప్రభువారు చనిపోవటం జరుగుతుంది. కాబట్టి మన కొరకు బలి అయిపోయినటువంటి దేవుడు. అయితే ఆయన ఈ పండగలు చేయండి మీరని ఎక్కడా మనకి ఆజ్ఞాపించలేదు. బైబిల్లో చేయాలి అని కానీ చేస్తే మంచిదని కానీ ఆయన చెప్పలేదు. దేవుని యొక్క ప్రేమలో 8వ రోజు పండగ ఒకటి ఉండేది ఆ రోజుల్లో పాత నిబంధనలు. ఏం పండగ చెప్పండి? 8వ రోజు కొత్తగా పుట్టిన వాళ్ళకి 8వ రోజు సున్నతి పండగ. సున్నతి కూడా ఒక పండగలాగా చేసేవాళ్ళు. ఊరంతా పిలిచేవాళ్ళు, భోజనాలు పెడతారు. పిల్లరా ఆలోచించేయండి. అలాగే కాకుండా మరి జ్యేష్ఠుడు సేవకిచ్చిన రోజు, మొదటి కుమారుడు ఉంటాడు కదా, ఆ వ్యక్తిని సేవకిచ్చిన రోజు కూడా పండగే. తెలుసో లేదో మీకు అది? ఇప్పుడు ఎవరైనా సేవకి వెళ్తాననుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏది కొత్త నిబంధనలో వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది సేవకులు వచ్చి ఒక పండగలాగా చేసి, ఇంకా బాబు ఇక లోకం అయిపోయింది నీకు, ఇక నుంచి నువ్వు దేవుళ్ళ బతకాలని అభిషేకం చేస్తారు. వాళ్ళ మీద చేతులు పెట్టి ఇక నుండి నీకు సేవకు వెళ్ళటానికి దేవుడు కృప చూపి అన్ని అధికారాలు నీకు ఇస్తున్నాం, అభిషేకం చేసామంటే అన్ని అధికారాలు వస్తాయి అన్నమాట. ఇది కూడా పండగలాగా ఆ రోజుల్లో జ్యేష్ఠ కుమారుని ఇచ్చినప్పుడు పండగ చేసేవాడు. ఈ రోజుల్లో మనము అభిషేకించినప్పుడు పండగలాగా చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. అంటే సేవకు వాళ్ళని సమర్పిస్తాను అన్నమాట. అలాగే నాజీరుగా ఉండటానికి, నాజీరు అనేది ఒక వ్రతం అండి. అది కొన్ని సంవత్సరాల వరకే ఉండొచ్చు. మొక్కుబడి, నేను 10 ఏళ్ల పాటు దేవుడికి నాజీరుగా ఉంటా. 10 ఏళ్ల తర్వాత అతను జుట్టు తీసేయచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అదొక వ్రతం నాజీరు అనేది. కొన్ని సంవత్సరాలు ఉంచుకుంటారు కొంతమంది. నాజీరు వ్రతం చేసేటప్పుడు కూడా వాళ్ళు పండగలాగా చేస్తారు. ప్రియులరా, ఇలా అనేకమైన పండుగలు బైబిల్లో ఉన్నాయి. పురీము పండగ, తుమ్మీం పండగ, అమావాస్య పండగ, ఏమండి పూరీముల పండగ, మరి చీట్ల పండగ, చాలా ఉన్నాయి. ఒకటని కాదు బైబిల్లో. ఆయా సందర్భాల్లో బూరల పండగ ఇలాగా మనకి కనపడుతూ ఉంటాయి. మనం కనుక చూసినట్లయితే లేవికాండము 23వ అధ్యాయంలో 7 పండుగలు పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. చూడండి, 4వ వచనం నుండి 8వ వచనం దాకా పాసోవర్ పండగ అంటే పస్కా పండగ, అంటే బల్లారాధన పండగ. వీళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినందుకు చేయాల్సినటువంటి పండగ. 23,
4వ వచనం. ఇవి యెహోవా నియామక కాలములో నియమించిన కాలములను బట్టి మీరు చాటిపోవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. మీకు అక్కడ 6వ వచనంలో కనపడింది పులియని రొట్టెల పండగ. 6వ వచనంలో కనపడేది పులియని రొట్టెల పండగ మీకు కనపడతా ఉంది. అలాగే 10వ వచనంలో చూడండి. 10వ వచనంలో నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటలు కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. అది ప్రథమ ఫలముల పండగ ఇది. తర్వాత మరి 16వ వచనం చూడండి, ఇంకొక పండగ కనపడుతుంది. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలములతో నైవేద్యం అర్పింపవలెను. దీన్నే పెంతెకొస్తు పండగ అంటారు. లేదా వారాలు, 7 వారాలు లెక్కేయాలి. 7 ఏళ్ళు 49 రోజులు. తర్వాత వచ్చే పండగే పెంతెకొస్తు పండగ. దాన్నే వారాల పండగ అని కూడా అంటారు. ఈ వారాల పండగ తీసుకెళ్ళి ఆ చర్చికి అక్కడికి 7 వారాలు పోతూ ఉంటారు, ఒకళ్ళు మొక్కుకుంటారంట. దానికి దీనికి సంబంధం లేదు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. అలాగే 16వ వచనంలో ఒక మాట మనము చూస్తున్నాము. అది ఆ యొక్క పెంతెకొస్తు లేదా వారాల పండగ. ఇంకా 5వ పండగకు వస్తే 24వ వచనం. ఈ విశ్రాంతి దినము 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏం పండగ ఇది? బూరల పండగ. బూరలు ఊతారు ఆ రోజు. మనం తిరణాలకు వెళ్తే పిల్లలందరూ ఎందుకు కొనుక్కొచ్చుకుంటారు చెప్పండి? బూరలే. అందరు బూరలు ఊతా ఉంటారు. ఏంట్రా అంటే వీళ్ళు పండగకి వెళ్ళి వచ్చారు కాబట్టి బూరల పండగ. సరే, దీనికి అంతటికి వేరే ఉందనుకోండి అర్థాలు, అవి నేను ఇప్పుడు మీకు చెప్పట్లేదు. లేవి కాండములో 23వ అధ్యాయము 24వ వచనానికి చదువుకున్నాం. 34వ వచనం కూడా చదవండి. నీవు ఇశ్రాయేలు దినము ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండగే గుడారాల పండగ. పండగలు ఇవన్నీ 7 పండుగలు ఉంటాయి. ఇంకొక పండుగ ఉంది 23వ అధ్యాయంలో 26వ వచనం చదవండి. ప్రాయశ్చిత్తపు దిన పండగ ఉంది. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అది ప్రాయశ్చిత్త పండగ కూడా. చెప్పండి, ఇప్పుడు మొత్తం పండుగలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? దేవుడు చెప్పిన పండుగలు ఈ లేవి కాండంలోనే మొత్తం కనబడుతుంది. మొదటిది ఏంటండి? పస్కా. రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండగ. తర్వాతది వారాలు లేక పెంతెకొస్తు పండగ. ఆ తర్వాత బోరలు, ట్రంపెట్స్ ఫెస్టివల్. ఆ తర్వాత ప్రాయశ్చిత్త దినం. ఆ తర్వాత గుడారాల పండగ. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్నవి వచ్చాయి. ఇవన్నీ ఎక్కడ చేశారు చెప్పండి? ఈ ఆజ్ఞలను ఎక్కడ ఇచ్చాడు చెప్పండి? అరణ్యంలో. ఐగుప్తు నుండి కనానుకు పోతున్న దారిలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. వీళ్ళు ఎక్కడ చేసి ఉంటారు ఈ పండుగలన్నీ? అప్పుడేం లేదు కదా, పంటలు లేవు, పొలాలు లేవు వాళ్ళకి. మరి ఇవన్నీ పండుగలు ఎక్కడ చేసి ఉంటారు? ఎప్పుడు చేశారంటే కనానుకు వచ్చిన తర్వాత ఈ పండుగలన్నీ చేయటం మొదలుపెట్టారు. అప్పటిదాకా నడుస్తూనే ఉన్నారు అరణ్యంలో. వీళ్ళు చెప్పాడు ఏమేం చేయాలి, మీరు కనానికి వెళితే ఏమేం చేయాలి, ఇలా నడుచుకోవాలని చెప్పాడు అరణ్యంలో. దాని ప్రకారమే ఆయన చేయటం జరుగుతుంది. పండుగ చేయమని ఎవరు చెప్పారు? ఒక్క మాట చదువుకొని మనం ముగిద్దాం, వీలైతే రేపు చెప్పుకుందాం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండం 10వ అధ్యాయము 9వ వచనం చదివి మనం ముగించుకుందాం. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషే చెప్తున్నాడు ఫరోరాజు, అయ్యా మేము ఎందుకు వెళ్ళాలంటే మా దేవునికి పండుగ చేయాలి. ఈ ఊర్లో చేసుకో అయ్యా, మేము ఈ ఊర్లో చేసుకో, మేము బయటికి వెళ్ళిపోయి చేసుకుంటాం అంటే పాపములో నుండి బయటకు వచ్చి చేసుకుంటాం అంతే తప్ప మా ఇంట్లో ఒకళ్ళేమో వినాయకుడి పూజ, ఒకళ్ళేమో అమ్మవారి పూజ, ఒకరేమో వెంకటేశ్వర పూజ, నేనేమో యేసయ్య పూజ ఉంటాయా? 4 పూజలు చేస్తావా?
అమ్మవారి పూజ అంటే ఆడవాళ్ళ పండగ ఒకటి, మగవాళ్ళ పండగ ఒకటి, ఏమండి ఇలాగ పండుగలు ఉన్నాయి. దేవుని యొక్క ప్రేమలో ఏ పండుగ నువ్వు చేయదలుచుకున్నావు, ఏ పండుగ చేస్తే మంచిది, తినటానికి మనకేమి లేకనా? ప్రభువుకు చెందిన పండుగ ఏంటంటే కోతంతో విస్తారంగా ఉంది, కొయ్యండి, ఆ పండుగ చేద్దాం. ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళమే సంఘంలో చేర్చే పండుగ చేద్దాం. బాప్తీసం తీసుకునే రోజు పండుగ చేద్దాం. ప్రియులారా, సంవత్సరం నిండితే బాప్తీసం తీసుకొని ఆ యొక్క యానివర్సరీ పండుగ చేద్దాం. దేవుడిని మహిమ కోరుద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.